హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగురా? మేము వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండే అందరూ. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ నేను లేవలేకపోతున్నావు, ఎక్కడ బాధపడుతున్నావు అనుకున్నా. కానీ ఒక నమ్మకం, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ కానీ, ఎంత పెద్ద ఏదైనా సరే కానీ, నమ్మకం అనేది గట్టిగా ఉంటే అది ఎంత పెద్దదైనా సరే కానీ దాన్ని ఛేదించగలుగుతాం. నిజంగా అదే అయింది. ఎగ్జాక్ట్గా సండే రోజు నాకు ఫీవర్ 4 o'clock ఏమో అటాక్ అయిపోయింది. ఈవినింగ్ 7 o'clock వెళ్ళిన, ఒక ఇంజెక్షన్ తీసుకొని 2 టాబ్లెట్లు తీసుకొని వచ్చిన, అస్సలు నో రెస్పాన్స్. ఎట్లుందో అట్లా ఉంది. ఇక నైట్ అదే రోజు మనం అన్నదానం చేస్తున్నాం. అన్నదానం కూడా నేను పోలేకపోయినా, కనీసం ఇప్పుడు హెల్ప్ కూడా చేయలేకపోయినా. పాపం గణేష్కే చెప్తే మొత్తం సామాన్లన్నీ ఆడ తీసుకొచ్చిండు, వీళ్ళకు హెల్ప్ చేసిండు. దాని తర్వాత అన్నదానం చేసేసి అయిపోయింది. తెల్లారు లేచామంటే అయితలేదు అస్సలు. అరే బలవంతంగా లేస్తుంటే కూడా అస్సలు అయితలేదు. అరే ఏంది ఇది, గొంతు వస్తలేదు, ఫుల్ జలుబు, ఫుల్ హెడ్ఎక్, అస్సలు జ్వరం, అస్సలు అయితలేదు. నేనైనా ఇది ఇంత ఘోరంగా ఉంది ఏందబ్బా అనుకున్న పరిస్థితి. మధ్యాహ్నం వరకు చూసినాం. ఇక పోతా బ్లడ్ టెస్ట్ అని ఇచ్చిపోదాం. ఎట్టి పరిస్థితిలో 4 days మాత్రమే ఉంది గణేష్ని లేపడానికి. నాకు ఇట్లుంటే పరిస్థితి ఎట్లా అని చెప్పేసి పోయి ఇమ్మీడియట్గా నాగమునయ్య అని గజ్వేల్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్. పోయాడు, అడ్మిట్ అయిపోయినా. అడ్మిట్ అవుతూనే ఉంటే బీపీ చూసేసరికి 80కి వచ్చింది. కార్ డ్రైవ్ నేనే చేసుకుంటూ వెళ్ళిపోయాను కదా. 80 బీపీ ఉంది, 103 ఫీవర్ ఉంది. మేడం షాక్ అయిపోయింది. ఇమ్మీడియట్గా అడ్మిట్ కావాలమ్మా అన్నది. ఇమ్మీడియట్గా అడ్మిట్ అయిపోగానే బ్లడ్ తీసిరు, శాంపిల్ పంపించేసారు. 1 hourలో రిపోర్ట్లు వచ్చినాయి. ఆ 1 hourలో కథం స్టార్ట్ చేసేసారు. క్యాన్లో పెట్టేసారు. పస గుచ్చి దింపిరిగా ఇంజెక్షన్, అవి ఏమంటారు దాన్ని, గ్లూకోజెస్ స్టార్ట్ చేసారు. పొద్దున అంటే ఆల్మోస్ట్ ఒక 12 ఏమో మేము వెళ్ళాం అనుకుంటా. మాకు 7:30 అయిపోయింది. 7:30 వరకు కంటిన్యూస్గా 5 గ్లూకోజులు పెట్టారు. 5 గ్లూకోజులు పెట్టి ఆ జ్వరాన్ని అప్పుడే ఇమ్మీడియట్గా, అంటే ప్రైవేట్ కదా, కొంచెం జాగ్రత్త తీసుకురు అన్నట్టు. ప్రతి గంటకు ఒకసారి బీపీ చెక్ చేయడం, ఫీవర్ చెక్ చేయడం, ఎట్లుంది కండిషన్ చెక్ చేసి 7:30 వరకు నన్ను నార్మల్ మనిషిని చేసేసారు. దాని తర్వాత మెడిసిన్ మొత్తం ఇచ్చి ఇంటికి పంపించేసారు. కానీ ఇంటికి వచ్చినాక కూడా ఆ ఫీవర్ అంత తగ్గినట్టు అనిపించినా కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఈ ఫీవర్ నాకు వచ్చింది ఏంటంటే టైఫాయిడ్, దాంతోపాటు బ్లడ్ ఇన్ఫెక్షన్. ఇది 41 days ఉంటుందట బాడీలో. కాకపోతే మనం ఆరోగ్యంగా, అంటే మనం తీసుకునే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు ఎటు పడితే అటు తిన్నాం అనుకో, ఆగమే పర్సన్ మళ్ళీ అటాక్ అవుతుంది. చికెన్ మానేయమన్నాడు శాశ్వతంగా అంటే ఒక 41 days వరకు అసలు చికెన్ ముట్టొద్దు అన్నాడు, మటన్ ముట్టొద్దు అన్నాడు, బయట ఫుడ్ తినొద్దు అన్నాడు, ఆయిల్ ఫుడ్ తినొద్దు అన్నాడు. ఇంకోటి జలుబు బాగా వస్తుంది, అసలు మాట్లాడుతుంటేనే దగ్గు వస్తుంది. అంటే దగ్గు ఈ కాఫ్ ఉండడం వల్ల ఏం దగ్గి కడుపు మండుతుంది, గొంతు మండుతుంది. సో ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో 3వ రోజుకి గణేష్ని తీయాలా. ఎంత పని ఉంటుందో తెలుసు కదా. 3 రోజుల నుంచి అక్కడికి పూజలకు పోలేదు, అక్కడ అంతా ఆగమాగమైంది. కానీ ఒక్కరోజు ఇక ముంగటి రోజు పోయి గట్టిగా మొక్కుకున్నా, దేవా నువ్వే కరుణించి దేవా, నేనేమన్నా తప్పు చేసింటే మన్నించి దేవా, ఎట్టి పరిస్థితిలో మాత్రం వచ్చి ఈడ నిలబడేటట్టు చేద్దావా అనుకున్నా. మళ్ళీ అదే రోజు సాయంత్రం నేను హాస్పిటల్ పోయి ఇంజక్షన్లు పెట్టుకొని వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి డైరెక్ట్ అడిగి పోయినాం. ఇక పోయేసరికి ఆటోమేటిక్గా ఆ శక్తి, ఆ యుక్తి, ఆ ధైర్యం, ఆ బలం ఆటోమేటిక్గా ఆ దేవుడే ఇచ్చింది అనుకున్నా. ఇక ఆ రోజు నుంచి అయితే కొంచెం బెస్టే. అంటే 3 days, మొన్న నిన్న ఈరోజు ఇంకొంచెం బెటర్. మరి అట్లయితే లేదు. కాకపోతే మా నాన్న కొంచెం సిక్ అయ్యారు. మా నాన్నకు దగ్గు, సేమ్ ఫీలింగ్ అన్నట్టు. శేఖర్ ఆడ వర్క్ చేస్తూ ఉండు. ఈడొచ్చేసి టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఈరోజు మా నాన్నగారికి హాలిడే. అరే శిరీష, గుడ్ మార్నింగ్. రా శిరీష, గుడ్ మార్నింగ్ బావా. ఏం పడుతుంది ఈరోజు? వంకాయ కర్రీ. ఓ మై గాడ్, ఈరోజు వంకాయ కర్రీ. రోజు ఈ టైం వరకు నాకు కట్టు బెడ్ మీద పాలు వచ్చేటి. పాల్ నా దగ్గరకు, వేర్ ఇస్ మై పాల్? ఈరోజు లేచి నా దగ్గరకు వస్తుంది. తగ్గిపోయింది కాబట్టి ఈ కాఫ్ తగ్గలే అబ్బాయి ఇంకా. మై గాడ్, ఏమంటారు చూసినావా, మా అమ్మ అంటుండే అది ఏదో వడి ఉంటుంది, అది దగ్గితే నరాలు ఎడికెళ్ళి ఎడుకోవాలి అయినాయి అంటుంది. సో ఎనీవే, మా ఆవుతోటి, చిన్న ఆవుతోటి ఇంతవరకు ఆడుకోలేకపోయినా ఫ్రెండ్స్. అన్నీ కర్మ ఫలం, ప్రతిఫలం అట్లాగే ఉంటుంది. సో ఈరోజు నుంచి ఆడుకుందాం. ఇక
ఇది వచ్చేసి బర్రె పాలు ఫ్రెండ్స్. మేము ఒక బర్రె తీసుకోవాలనుకుంటున్నాం. ఇది కూడా బర్రె. మా ఆవు పాలని మామూలు తాగరట, అది చాలా హీట్ అట, ఎక్కువ తాగితే చాలా హీట్ అవుతుంది. ఇది ఇద్దరు పానాలు మంచిలో, దాంతోపాటు ఇంట్లో ఆరోగ్యాలు కూడా బాగా మళ్ళీ కొత్త రిస్క్ ఎందుకు అనిపిస్తుంది. ఓ మై గాడ్, నిజమే డాక్టర్ చెప్పింది. నాకేం చెప్పిందంటే ఒక 10 రోజుల వరకు, వారం 10 రోజుల వరకు నీకు ఎక్కువ హాలత్ ఉండదు, ఏమంటారు ఎక్కువ పని చేయలేవు, అలసట వచ్చేస్తుంది అన్నాడు. కెమెరా పట్టుకొని జస్ట్ ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ అవుతుంది అనుకుంటా, చేయి లాగేస్తున్నాయి రెండు. అరే క్రియాంశి బాబు, గుడ్ మార్నింగ్. లేచినావా బంగారు పండు? బ్రష్ వేసుకున్నావా? వేసుకోలే? ఎవరు వేసిర్రు? మమ్మీ వేసిందా? ఇది చూపి ఇయ్యానా? వెరీ గుడ్ బాయ్. మమ్మీ వేయించిందా? నిజా ఏమి సర్ది అవుతుందారా? సర్ది ముని ముని కానీ సర్ది అయితే ఏంది పరిస్థితి? ఏం చేస్తావా? ఇమ్మీడియట్గా ఆయిల్ పట్టుకోను. పట్టినావా? ఏం చెప్పి మా ముని నిన్న ఉంది. ముని ముని ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్, హాయ్, హ్యాపీ బర్త్డే. అరే మళ్ళీ కుక్కలు కరిచినాయి దీనికి. సప్పుడకి తిని ఇంటికాడ వండమంటే అది తింటుంది, పోతుంది, ఎటేటో కుక్కలు కరుచుకొని వస్తుంది. ఏలో ఏలో లేలో లేలో ఏలో ఏలో. మనం డీమార్ట్ అయితే బంద్ చేసినాం కదా, కాకపోతే మా ములుగులో ఒక కిరాణా స్టోర్ ఉంటుంది. ఆయనకు ఫోన్ చేసి జస్ట్ వాట్సాప్ పెడితే చాలు, మొత్తం తీసి రెడీ పెడతాడు. మన హరికృష్ణ పోయి తీసుకొని వచ్చేస్తాడు సామాన్లు మొత్తం. ఇవి నిన్న తీసుకొచ్చిండా? ఆడే తీసుకొచ్చిండ ఇంటికి. గ్రేట్ ఆడు, మనం మంచిగా చెప్పిన పని మంచిగా ఉంటాడు. పాపం లడ్డుకే ఆడు పోటీకి వచ్చి తెలుసా మనకు, కానీ మిస్ అవుతుంది. అంటే మనం ఆగుతుంటేమా 500 కాదు, ఎంత అంటే అంత పోతూనే ఉంటుంటాం. మేము తమ్ముంటే ఏమనుకున్నాం తెలుసా, మినిమం 50,000 దాకా పోదాం అని అనుకున్నాం. అంటే ఎట్లేదు ఇక మళ్ళీ ఇబ్బంది కదా, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఒకటేసారి ఇబ్బంది ఉంటే. ఏం రాయే ఏడ పెడుతున్నావు? తీసుకుపోయి వద్దు అన్నీ చెక్ చేసుకో. నువ్వు లిస్ట్ పంపించిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తీసి చెక్ చేసుకో. ఆడొకటి తీసుకుపోయాడు. నువ్వు ఎన్ని రాసినావు? ఆ లిస్ట్ నా ఫోన్ ఉంటుంది చూడు, ఆ లిస్ట్ తీసుకో. ప్రతి ఒక్కటి కూడా ఏమేమి వచ్చినాయి, ఏమేమి రాలేదు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా. అయ్యో మమ్మీ 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 మమ్మీ. వంకాయ, దిస్ ద వంకాయ కర్రీ. హియర్ ప్రిపేరింగ్ శిరీష వంకాయ కర్రీ, ఆలుగడ్డ అండ్ వంకాయ. Wow, what a nice, it's looking very amazing. What a wonder. చలో చెయ్యేస్తే చిరు చెయ్యేస్తే. ఇవి ఉప్మా అనుకుంటా నాకు తెలిసి. సప్న టిఫిన్ ఏంటి ఈరోజు? ఉప్మా. అయితే ఉప్మా. ఎడబెట్టేస్తున్నావే? గానే పెట్టేస్తున్నావా? అప్పుడే స్టార్ట్ చేసినావు పని చేస్తున్నావు? పని ఒక్కోటి పెట్టేస్తున్నావా? రెండుండా? అవి ఏడుంటే ఆడ పెట్టేస్తుంది సప్న వాడు పోయి. వెరీ గుడ్ సప్న. 6 సప్న కరెక్టే. లేచిందమ్మ అమ్మ రావమ్మ బంగారమ్మ, నువ్వు రావమ్మ బంగారమ్మ. లేవలే ఇంకా పడుకున్నాడు. గణేష్ మహారాజ్కి జై. ఇది వచ్చేసి ఒక లడ్డు, మన ఇంట్లో లడ్డు ఇది. ఇది వచ్చేసి 2 kgs లడ్డు. ఇలా పెడుతున్నా. నాకు ఒక పని చేసేస్తున్నాను, అమ్మకాడ మూడు పెడదాం. రెండు ఒక దాంట్లోనే కప్పించిన రెండు పట్టాయి కదా, లేకపోతే అది రెండింటిలో పట్టుకో, గట్టి పట్టుకో. నువ్వు పెట్టేస్తావా? నానికి పెట్టేస్తావా? ఇంగిల్ జల్లు పెట్టి రావాలి. అది తినగల ఫస్ట్ తినొద్దు. ఆ కూడా చైర్ పెట్టిన, ఆ చైర్ మీద నానికి పెట్టిరా ముందుగా. నా జీవితంలో నేను 25 ఏళ్ళ నుంచి నాని మీదకుందా? నాని కింది కాదు కదా, నాన్నే అనుకున్నా. నాన్న తొందరరా. 25 ఏళ్ళ నుంచి వినాయకుడు పెడుతున్నాను. ఏ వినాయకుడు పెట్టడం, పూజ చేయడం కానీ ఏ ఒక్కసారి కూడా లడ్డు తీసుకునేది. ఫస్ట్ టైం మన ఇంట్లో ఫస్ట్ టైం లడ్డు రాడు.
వావ్ ఓ యమ్మీ సూపర్ ఉంది కదా. చెవులు గణేష్ మహారాజ్కి జై. ఇగో నాన్న దగ్గర పెట్టు బాబు. నాన్న దగ్గర అందులో కూడా చూపించేసి విన్నట్టు తీసుకోపో ఆడికి. పోరా ఆడ అలుగుతాడు మలుగుతాయి. లైట్ వేసి ఆడ పెట్టు. ఇక్కడ పెట్టి నానికి దండం పెట్టాలి సరేనా. పెట్టు ఆడ నానికి దండం పెట్టాలి. మంచిగా మొక్కి దండం పెట్టి అయిపోయింది. మొక్కిన మాట్రియాన్స్ ఏమని మొక్కినావు నానికి? నాని తిను అని మొక్కినవా? తిను అన్నావా లేదా? ఎవరు తిన్నారు? ఇప్పుడు ఇవి ఎట్లా చేసాం ఇప్పుడు ఫస్ట్ మనం తిందాం. ఫస్ట్ మనం తిని నేను కొంచెం అన్నీ వేసుకో. ఓకే కొంచెం అన్న ఫస్ట్ టైం వచ్చింది మన ఇంట్లోకి ఎట్లా ఉండాలన్న? గణేష్ మహారాజ్కి జై. కొంచెం కొంచెం న్యూస్ పేపర్ ఉంది కదా అనుకరా మొత్తం పండ్ల పని కట్టేసి 20 ఇళ్ళకి మొత్తం యూత్ మెంబర్లు అందరూ పంపించేసారు. రైట్ అదే పని చేద్దాం. పండ్ల పని చేసేద్దాం. ఈ పని కూడా కొట్టేసుకుంటే రేపటి నుంచి ఇక అరే డైపరుద్దీన్ ఏంద్రా ఇవి గోర్లు. ఈ గోర్ల వల్ల నాని అని ఫేస్ మొత్తం మొత్తం గిచ్చి గిచ్చి పెట్టిండు. ఆమె ఫేస్ మొత్తం మొత్తం ఇట్లా ఇట్లా అయిపోయింది. వీడేమో వీడిని ఎవరు గిచ్చొద్దు, ఎవరు ముట్టుకోవద్దు వీడిది. కానీ వీడు మాత్రం 2 చేతులు పెట్టి ఇట్లా ఇట్లా గిచ్చితే ఇట్లా కాట్లు పడ్డాయి పాపం వాడికి. ఆల్మోస్ట్ నాయి కూడా అంతే ఉండే అనుకో. ఎందుకంటే ఇంట్లో కలశం పెట్టినప్పుడు మేము ఈ గోర్లు తీసుకోవడం కానీ కటింగ్ చేసుకోవడం కానీ ఇంకా చెయ్యొద్దు అట్లా. స్నానం చేసుకోవడం కానీ స్నానం రోజు చేసుకోవాలి బావా. అంటే స్నానం చేసుకుంటాం కానీ కొంచెం ఏమైంది రో అబ్బో యాక్షన్ అదట్ అయిపోయినాయా? కాళ్ళ గోర్లు కూడా తీసేసి ఇగో తక్కువ లేవు తెలుసా ఈ గోర్లు. పాపం నాని అని గిచ్చితే ఘోరాది ఘోరంగా. ఇంకోటి హైలైట్ తెలుసా? సూపర్ ఉన్నాయి. ఇగో నాకు చూడు, ఇగో ఇది నాకు గిచ్చిండు. ఈడే గిచ్చిండు. ఇగో ఈడ కనిపిస్తుందా? కనిపించింది. మొన్న గిచ్చిండు. రక్తం వస్తుంది ఇటు గిచ్చితే. పీ ఇంకా పీ చూపి అట చూపి ఆయనకి చూపి అననికి రాక చూపి అనరా చూపి అను. వచ్చింది చూపి వచ్చింది. అక్కలే వదట్నాయి ఎలా అంటాడు. పాపం నానిగాడే లేచింది. అరే ఇలా స్కూల్ లేదు రా అన్న. వచ్చింది దేశ సోఫా మీద ఒరిగింది. ఏ పండుగ పోరా అని చెప్పిన. అందరూ వండుకోరు. నేను కూడా పోయి పండుకుందామని వెళ్ళి యాక్టింగ్ చేసి ఇట్లా ఒరిగిన. వచ్చిన వెనక వండుకుంది. కథ మటే నిద్ర పోయిందామే. 8:30 అవుతుంది ఇంకా లేవలేనా నానిగాడు. ఫస్ట్ టైం అట్లా లేచినాక మళ్ళీ వండుకోవడం అంటే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మన ఇంట్లోకి వెళ్ళి ఏమేమి పోయినాయి చెప్పు. అక్కడ గణేష్ దగ్గరకి ఏమేమి పోయినాయి? ఇంకా చెమ్మలు ఉంటాయి చూడు. ఆ చెమ్మలు తీసుకొచ్చేసిన. ఇంకా పూజ బుక్కులు తీసుకొచ్చేసిన. ఇంకొక ఉత్తర్ని మన కొత్త తీసుకుపోయిన తీసుకొచ్చేసిన. డోలకా డోలకు గనిగాని ఇంట్లో పెట్టినాం. ఇంకా అది పప్పాజీ అది బెంచ్ కూడా వేసేసినాం. షెడ్లో వేసేసి వచ్చినాం రాత్రి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఎవరికి ఇచ్చాల్సినవి వాళ్ళకి ఇచ్చేసినాం. కంప్లీట్ అయిపోయినాయి. కాల్కి ఏం లేవురా నీకు. ఇక క్రియాంష్కి దోమలు గరిచి గీకి డైపరుద్దీన్ పాపర్ కాదురా అది. అయిపోయినాయి సార్. నాకే ఉన్నాయి ఇక. ఇగో ఇంత పెరిగింది ఒక్కొక్క గోరు. అయిపోయినాయి. సప్న కందిపప్పు వచ్చిందా? మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, ఇడ్లీ రవ్వ, సన్న రవ్వ, దొడ్డు రవ్వ, షుగర్. ఇదే షుగర్. మళ్ళీ షుగర్ ఏం తెప్పించారు సప్న? ఎవరన్నా వచ్చినప్పుడు ఆ బెల్లం పోసి ఛాయ్ పెడితే సప్ప ఉందని అంటారు. ముఖం మీద చెప్తారు సప్ప ఉంది మీ ఛాయ్ అని. మా ఇంట్లో చక్కెర లేదని చెప్పినాం అనుకో ఇద్దరు పోతుంది. గిట్లు ఉంటారు చక్కెర వాడాలని. రింగులా జుట్టు దానా నాతో వస్తావా నల్లాకు పాడవకు పొద్దున్నే ఏడిస్తే జాడవకు. చక్కెర మాత్రం చాలా సన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇది నిజంగా చక్కెరేనంటారా? అంత సన్నగా ఉంది ఇది. అయిపోయినాయి మొత్తం అయితే వచ్చేసినట్టుగా. మొత్తం క్లోజా. కానీ బిల్లు ఎంత వేసిందో తెలియదు. ఇక ఈ బిల్లులు ఎట్లా తెలుస్తుంది చెప్పు. ఇలా ఇగో కనిపించని భాష ఇదంతా. మరి మనకెట్లా తెలవాలి ఇదంతా?
పోతుంది ఏమో మరి తేల్ 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 అంటే ఆయిల్. ఓకే. టేస్ట్ కింద పోసి ఇవన్నీ ఏం అర్థమవుతలేవు నాకైతే. ఏంది క్రియాన్స్ తిన్నవాయే తిన్నవా? ఏం కూర? కప్పకూరనా? కప్పకూర ఏంద్రా కప్పకూర? చేసే ఉప్మా వస్తున్నారా? అంటే ముందుగా కూర వండితే ఏమనుకున్నారా? అంటే ఇటు కర్రీ పెట్టేసిన బావా, ఇటు ఉప్మా వస్తున్నా. టైం కూడా అయిందిగా బావా. అవును, ఆల్మోస్ట్ 9 అవుతుంది. టైం 9 అవుతుంది. వీళ్ళని హాస్పిటల్ పంపించాలి, క్రియాన్స్ని మామయ్యని. ఎందుకు బావ? ఇద్దరికి సర్దలు బాగా అయిపోయినాయి. వీళ్ళకి ఒక సిరప్, నాన్నకు ఒక సిరప్ వేస్తే సెట్ అవుతారు. చాలా ఘోరంగా చీముళ్ళు వస్తున్నాయి వాళ్ళకి పాపం. అంటే వాతావరణం కూడా మొత్తం చల్లగా ఉంది. అవునవును. అట్లా అయిపోయింది. స్వప్న సంపూర్ణ చంద్రగ్రహణం అట. చంద్రగ్రహణం కోసం కామెంట్లు 2-3 వచ్చినాయట. మరి ఏందట? ఏటట? ఏమైందండి? పెట్టరా ఏడ చూస్తా పైడ పెడుతున్నావు. అమ్మ 2 కిలోలు లేపిండి. ఇటు 1 కిలో, ఇటు 1 కిలో దాస్తా. వస్తున్నా. ఎటు ఎటు? అరో గాడ పెడతారా రా? ఇలా లోపల పెడతారా? ఏరా క్రియాంశ్, ఎట్లరా ఇట్లా చేస్తే? అమ్మ అమ్మ అయిపోయిందా? వెరీ గుడ్ బాయ్. అది కూడా పెట్టేసి రా. ఇక లైట్ బంద్ చేయాలా? బంద్ చేస్తారా? దా ఇక పెట్టేసి రా. ఏమో మాట్లాడుకురు, నాకు ఇంపియలే ముచ్చట. వేడిలు పెట్టిరా? పొయ్యి ఖాళీ లేదు మమ్మీ. 9 అవుతుందిగా. మీ ఇద్దరు కలిసి హాస్పిటల్ అయితే పోయిరప్పరే. మీ ఇద్దరు వరి తాత మనమర్స్. అవి ఇటు, అటు కాదు, అవి ఇటు, అవి ఇటురా. ఆడబెట్టి అంతే. వాళ్ళు చదువుకుంటారు వదిలే. గత 2-3 రోజుల నుంచి మొత్తం వర్షం మీద వర్షం ఉండే. దాంతోపాటు అందరికి హెల్తులు బాగాలేకుండే. ఆల్మోస్ట్ బట్టలు వచ్చేసి మళ్ళీ ఇంకొక 2 టబ్బులు నిండేటట్టే ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే. ఇంకా ఇవి ఉన్నాయి, ఇంకా లోపల ఉన్నాయి, వాష్రూమ్లలో కూడా ఉన్నాయి. పంతులు గారి డ్రెస్సులు మాత్రం ఏడబడితే ఆడున్నాయి. ఎప్పుడు సప్న ఎన్ని రోజులకు వింజుతారు? అరే నువ్వు ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు ప్రతిసారి? ఏం పని చేస్తున్నావు డిస్టర్బ్ చేసుకుంటా? ఏం చూడాలి? ఏమనొద్దు అట్లా. నువ్వు ఏమనొద్దు అట్లా, తప్పు. కొత్త బండి ఎవరికి వస్తుంది? ఇది అదృష్టం. ఇంకో 15 days అయితే ఈ బండి పోతుంది. ఇక నాన్నగారు లేచిందిరు. గుడ్ గర్ల్ రో నాన్నగాడు. దా శేఖర్ దా తినేసేద్దాం దా. అయిపోయిందట దా. తొందరగా వచ్చేసే తొందరగా. నాన్నగారు 9:30 అవుతుంది టైము. తింటున్నావు అప్పుడే? అబ్బా మాకు ఎప్పుడు తినేస్తుంది. ఉప్మా తొందర తిన్న తర్వాత అడిగి పోయిరా ఒకసారి సరేనా? నెత్తంత దుందుం ఉంటుంది. నాకు కూడా ఉండే నిన్నటిదాకా మొన్నటిదాకా. అయినా నేను ఎంత సైలెంట్గా ఉన్నా. చలో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకేమైనా ఉందారా? టమాటా చారా. రైట్ తినొచ్చు అయితే. నేనేం కాదు. దా సప్న 9:30 అవుతుంది ఎగ్జాక్ట్గా టైం.